10 ఏళ్ల క్రితం ఇదే మాట చెప్పారు. మళ్ళీ ఇప్పుడు అదే మాట చెబుతున్నారు. అదేమిటంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోతుందని. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ పని అయిపోయిందని గోబెల్స్ ప్రచారాన్ని నిర్వహించిన దేశంలోనే నెంబర్ 1 స్థానానికి ఎగిసింది హైదరాబాద్ రియాలిటీ. మళ్ళీ ఇప్పుడు అమరావతి పేరు చెప్పి హైదరాబాద్ నిర్మాణ రంగంపై కొందరు పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తుండగా మరో ఏడాది తరువాత ఎవ్వరు ఊహించని ఉన్నత శిఖరాలకు చేరడం ఖాయమని రియల్ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ అంతకంతకు పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. మార్చి నెలలో ఏకంగా 4,000 కోట్ల పైచిలుకు విలువైన ఆస్తులను కొన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. కాస్త వెనక్కు వెళ్లి చూస్తే ఈ ఏడాది జనవరిలో 3,290 కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి 2023 జనవరిలో 2,650 కోట్ల వ్యాపారం మాత్రమే జరిగింది. అంటే ఏడాది తర్వాత అదే నెలలో ప్రభుత్వం మారాక దాదాపు 600 కోట్లు అదనంగా బిజినెస్ జరిగిందన్నమాట. ఆ తరువాత ఏప్రిల్ మేలో సార్వత్రిక ఎన్నికలు జరగటంతో రియల్ దందా కాస్త స్లో అయింది. వాస్తవానికి ఏ ఎన్నికల సీజన్ అయినా కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి రియల్ ఎస్టేట్ స్లో అవుతుంది. సరిగ్గా ఇప్పుడు కూడా అదే జరిగింది. ఎంపీ ఎన్నికలు ముగిసిపోవటంతో తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భాగ్యనగరంపై ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. జీహెచ్ఎంసీ పరిధిని పెంచుతోంది. నగర శివారు ప్రాంతాల వరకు మెట్రోను పొడిగిస్తోంది. RRR ఫోకస్ పెట్టింది. దేశ విదేశీ ప్రతినిధులొచ్చి ప్రభుత్వ పెద్దలతో పెట్టుబడుల గురించి చర్చలు జరుపుతున్నారు. మొత్తానికి మరో 5-6 నెలల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో పరుగులు పెడుతుందంటున్నారు. ఎవరు ఏమనుకున్నా, ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు డోకా లేదని ఫుల్ కాన్ఫిడెన్స్తో చెబుతుండటం విశేషం. హైదరాబాద్ రియాల్టీపై అమరావతి ప్రభావమెంత? 2014లోనూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఢమాలని ప్రచారం. ప్రస్తుతం దేశీయ రియల్ ఎస్టేట్లో హైదరాబాదే నంబర్ 1. హైదరాబాద్పై అమరావతి ఎఫెక్ట్ ఉండదు అంటున్న ఎక్స్పర్ట్స్. మరో ఏడాదిలో జెడ్ స్పీడ్లోకి హైదరాబాద్ రియాల్టీ. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క అంటోంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం. నిన్న మొన్నటి వరకు కాస్త నిలకడగా సాగుతోన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం మరో 6 నెలల్లో జెడ్ స్పీడ్తో దూసుకెళ్తుందని నిపుణులు చెబుతున్నారు. 2023 నవంబర్ వరకు కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకొస్తే రియల్ ఎస్టేట్ ఢమాల్న పడిపోతుందని తెగ ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 3 పువ్వులు 6 కాయలుగా సాగిందని, కానీ కాంగ్రెస్ అధికారంలోకొస్తే అదంతా తలకిందులవుతుందని ప్రచారం చేశారు. కానీ అధికారిక రియల్ ఎస్టేట్ గణాంకాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. మరోవైపు ఈ మధ్యకాలంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్పై అమరావతి రాజధాని ప్రభావం చూపుతుంది అని మరో ప్రచారం తెరపైకొచ్చింది. ఇప్పుడంతా రియల్ ఎస్టేట్ రంగంలో ఇదే చర్చ నడుస్తోంది. అయితే అమరావతికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఏమిటి సంబంధం అన్నది కాస్త ఆలోచించాల్సిన విషయం. మనం కాస్త డీప్గా వెళితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం సమయంలో కూడా ఇలాంటి చర్చే నడిచింది. ఏపీలో కొత్తగా అమరావతిని రాజధానిగా ప్రకటించడంతో ఆ సమయంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్పై ప్రభావం చూపింది. కానీ అది 3 నాళ్ల ముచ్చటగానే ముగిసింది. హైదరాబాదులో తెలంగాణ ఏర్పాటు అనంతరం రియల్ ఎస్టేట్ రంగంలో కాస్త స్తబ్దత ఏర్పడినప్పటికీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో తిరిగి మళ్లీ వేగం పుంజుకుంది. టాప్ ప్రాజెక్టులు పెద్ద ఎత్తున హైదరాబాదు చుట్టూ విస్తరించాయి. హైదరాబాదులోని పశ్చిమ ప్రాంతంలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ పుంజుకుంది. అయితే 2019లో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డ వైకాపా ప్రభుత్వం అమరావతి రాజధాని అభివృద్ధిని నిలిపివేస్తున్నట్టు ప్రకటించగానే హైదరాబాదులో రియల్ ఎస్టేట్ బూమ్ ఊపందుకుంది. దేశంలోనే అత్యధికంగా సేల్స్ నమోదయ్యాయి. ఇంతవరకు సాఫీగా సాగినప్పటికీ ప్రస్తుతం ఏపీలో అమరావతి రాజధాని అభివృద్ధి పునఃప్రారంభిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు ప్రకటించగానే మరొకసారి ఏపీలో రియల్ ఎస్టేట్ ఆశలు పుంజుకుంటున్నాయి. దీని ప్రభావం హైదరాబాద్ రియల్ రంగంపై పడుతుందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయితే ఇదేం కొత్త ప్రచారం కాదు అంటున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా ఇలాంటి చర్చే నడిచిందని, కానీ ఆ సమయంలో అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని పరుగులు పెట్టించాయి అన్న విషయాన్ని రియల్ రంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. అంతకు మించిన స్థాయిలో నగర రియాల్టీ మార్కెట్ పరుగులు పెడుతుందని అంటున్నారు.